అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక అందమైన పల్లెటూరు మీ అందరికీ చూపించాలనుకున్నానండి. ఈ అందమైన పల్లెటూరు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దుమ్మేరు అనే గ్రామంలో ఉందండి. ప్రజెంట్ మనం ఏ పల్లెటూరునైనా తీసుకున్నట్లయితే కనుక రెండు దారులు ఉంటాయండి. ఒకటి మెయిన్ దారి ఉంటుంది, రెండవది పొలాల మధ్యలో నుంచి ఒక రూట్ ఉంటుందండి. ప్రజెంట్ నేను పెనకలమెట్ట చెరువు అండి ఇది. ఈ చెరువు దగ్గర నుంచి నేను మీకు దుమ్మేరు తీసుకెళ్దాం అనుకుంటున్నానండి. ప్రతి పల్లెటూరులో కూడా చెరువులు అంతమైపోతుంటే దుమ్మేరు అనే గ్రామానికి మాత్రం కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉందండి. ఈ చెరువు పక్క నుంచి మనం రోడ్లో నుంచి వెళ్తున్నామని మనం పల్లెటూర్లలో నివసించే ప్రజలకి కాలుష్యం అంటే ఏంటో తెలియదండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా హెల్తీగా కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా. ప్రజెంట్ ఇప్పుడు మనం నేషనల్ హైవే ఎక్కామండి. ఈ నేషనల్ హైవే దుమ్మేరు గ్రామానికి వెళ్తున్నామండి. ఈ హైవే డైరెక్ట్ విజయవాడ ఉంటుందండి, సేమ్ ఇదే రోడ్డు. ప్రజెంట్ ఇప్పుడు మనం కాపవరం జంక్షన్ నుండి ఇలాగ దుమ్మేరు వరకు మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ రోడ్డు కూడా నేను చూపించాలనుకున్నానండి. రోడ్డు అయితే చాలా విశాలంగా ఉంది. మనకి దుమ్మేరు జంక్షన్లో ఇలాగ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. మనం టర్నింగ్ కనుక తీసుకున్నట్లయితే కనుక మనకి ఎంట్రన్స్ బ్యాంక్ కనిపిస్తుందండి. ఈ బ్యాంక్ ఏటీఎం కూడా పక్కనే ఉంటుంది. అందమైన చాలా మంచి హౌసెస్ అయితే కట్టారు ఇక్కడ. ఎందుకంటే రైతులు ఎక్కడైతే పచ్చగా ఉండి వ్యవసాయం చేస్తూ ఉంటారో అక్కడ దండిగా ఇల్లులు ఏంటి అన్నీ కూడా చాలా బాగుంటాయండి. అలాంటి దుమ్మేరు గ్రామం చాలా పల్లెటూరు ఉంటుంది. పల్లెటూరు ఎంత ఉంటుందో దుమ్మేరు అనే గ్రామం అభివృద్ధిలో కూడా అంతే ఫాస్ట్గా ఉందండి. మొత్తం అన్ని గ్రామాల్లో కలగా ఆదర్శ గ్రామంగా నిలిచింది. మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్ అయితే చూసినట్లయితే ఎన్టీ రామారావు గారి విగ్రహం, పక్కనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మనకు కనిపిస్తున్న విజువల్స్ ఏంటి కూడా. అందరికీ నమస్తే, నేను మీ హరి. ఈరోజు మన వీడియోలో మనం దుమ్మేరు అనే గ్రామాన్ని మీ అందరికీ చూపించిన ఉద్దేశంతో దుమ్మేరు రావడం జరిగిందండి. దుమ్మేరు అనే గ్రామం చాలా అందంగా ఉంటుంది. దుమ్మేరు గ్రామంలో రైతులు చాలా ఎక్కువగా ఉంటారు. రైతులు చాలా ఎక్కువగా ఉండడం వలన పాడి పంటలకు కానీ లేదంటే వ్యవసాయానికి కానీ ఎటువంటి డోకా లేకోకుండా ఇక్కడ నిత్యం 360 రోజులు కూడా పంటలు పండుతూనే ఉంటాయండి ఈ దుమ్మేరు అనే గ్రామం. ఈ దుమ్మేరు అనే గ్రామంలో కొన్ని సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి. ఈ దుమ్మేరు గ్రామానికి బాగా ప్రసిద్ధి ఎవరంటే ఎమ్మెల్యే వెంకట కృష్ణారావు గారండి. ఎమ్మెల్యే కృష్ణబాబు గారు అంటే చాలా పెద్ద పేరు. ఆయన మొన్నటి వరకు కూడా టీడీపీ శాసనసభలో ఉండేవారు. ఆయన తిరుగులేని మెజార్టీతోటి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించిన మన వెంకట కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారిది దుమ్మేరు అండి. ఇలాంటి దుమ్మేరు గ్రామాన్ని మీ అందరికీ చూపించిన ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను నేను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వీడియోలో చాలా విషయాలు ఉంటాయి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నానండి. దుమ్మేరు అనే గ్రామమే కాదు, కొవ్వూరు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయి అన్ని మండలాలు కూడా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు పెండ్యాల వెంకట కృష్ణబాబు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి. కృష్ణారావు గారు దివాణం అండి. ఈ దివాణం దగ్గర చాలామంది కొన్ని వందల మంది రోజు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారండి. వాళ్ళందరికీ కూడా భోజనాల సదుపాయాలు అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఈ దివాణం తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఎందుకంటే కొవ్వూరు నియోజకవర్గానికి 5 సార్లు శాసనసభ్యునిగా ఏకపక్షంగా మొత్తం ఫుల్ మెజార్టీతోటి 5 సార్లు గెలిచారంటే అసలు మాటల్లో చెప్పలేమండి. ప్రజలతోటి అంత మమేకమైపోయి ప్రజలను అంత బాగా చూసుకున్నారు కాబట్టి 5 సార్లు శాసనసభ్యునిగా అవకాశం ఇచ్చారండి కృష్ణబాబు గారు. మొత్తం దివాణం అంతా కూడా మీరు చూస్తున్న విజువల్స్ అండి అన్నీ కూడా. ఈ దుమ్మేరు అనే గ్రామంలో చాలా మండువా లోగుళ్ళే కాదండి, పురాతనమైన భవనాలు కూడా ఉన్నాయి. ఈ భవనాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. చూడండి, ఆర్చ్ రూపంలోనూ ఎంతో కాలమైన దీన్ని రీమోడలింగ్ చేసి మళ్ళీ పెయింట్లు వేయడం వల్ల ఇంత కళగా ఉందండి ఇది. ఈ దుమ్మేరు అనే గ్రామంలోనూ షూటింగ్స్ కూడా బాగా ఎక్కువగానే జరుగుతాయండి. ఊరికి మధ్యలో ఒక గుడి ఉంటుందండి. ఆ గుడి కింద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద బొబ్బిలి రాజా మూవీ లొకేషన్ వాణిశ్రీ గారిది నిరాహారదీక్ష చేసినప్పుడు సీన్ తీశారండి. ఆ క్లిప్పింగ్ మీ గురించి చేస్తాను చూడండి. పొట్టి శ్రీరాములు వారసురాలు రాజేశ్వరి దేవి, పొట్టి శ్రీరాములు వారసురాలు రాజేశ్వరి దేవి, రాజేశ్వరి దేవి, రాజేశ్వరి దేవి. మహిళలతో పాటు యువతరం కూడా ఈవిడ వెనకే ఉన్నారంటానికి గుర్తుగా ఈ దండ వేసుకోనా? అదేం భాగ్యం నైనా, వేసుకో. అక్కడ కాదు, ఇక్కడ పదండి. లేదు, ఇంకో 4 రోజులు తట్టుకోగలరు. స్ట్రాంగ్ బాడీ కదా మీరు. పదండి. అబ్బా
కారపొడి ఇంకా అద్భుతంగా ఉంది. వంటోడు కూడా ఇలా. మూవీ లొకేషన్ అయితే చూశారు కదండి. అప్పటికప్పటికే ప్రహారీ లేదు, ఇప్పుడు ప్రహారీ ఉంది, అదే తేడా అండి. మనకి దుమ్మేరు గ్రామంలో మధ్యలో నిండిది అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం. మనకు కనిపిస్తున్నది రైతు భరోసా కేంద్రం, సచివాలయాలండి. ఇవన్నీ కూడా గ్రామం అయితే చాలా అభివృద్ధిలో ఉందండి. చాలా బాగుంది గ్రామం అయితే. మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా మొత్తం కొట్లన్నీ కూడా అండి. ఇవన్నీ సెంటర్. ఇది మెయిన్ సెంటర్ కాకుండా లోపల కూడా ఇలాంటి సెంటర్ ఉండడం వల్ల ఊరికి ఎంతో మేలు జరుగుతుందండి. చాలా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇలాంటి గ్రామాలన్నీ కూడా మంచి అభివృద్ధిలో ఉండాలని కోరుకుందామండి. దుమ్మేరు అనే గ్రామం చాలా అభివృద్ధిలో ఉంది. ఇప్పుడు మనం పంట పొలాల్లో పనిచేస్తున్న వర్కర్స్ని కూడా నేను మీకు చూపిస్తానండి. వరి చేలోను మామూలుగా బాడవ ఊడుస్తున్న మహిళలని వీళ్ళందరూ కూడా మేము ఇది తీసేటప్పుడు వాళ్ళు అక్కడ నుండి మాట్లాడడం జరిగింది. మమ్మల్ని కూడా వీడియోలో చూపించమని. మనకు చూపించాలంటే చాలా దూరం ఉందండి, చాలా లాంగ్ ఉంది కాబట్టి చూపించలేకపోయాము. అలాగే పక్కనే పొగాకు నారు మడులు ఉన్నాయండి. ఈ పొగాకు నారు మడుల్లో ఆడవాళ్ళు కలుపు తీస్తున్న విజువల్స్ కూడా మనకు చూడొచ్చండి. చూడండి ఎంత పచ్చదనం ఉందో. ప్రతి పంట పొలాల్లో కూడా ఇలాంటి విజువల్స్ చూపించడం అంటే చాలా అరుదైన విషయం అనేది. చాలా బాగుంటుంది. ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు, పల్లెటూళ్ళు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటే సిటీ బాగుంటుంది, సిటీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పారు. అందుకే ఇలాంటి పల్లెటూర్లు మీకు చూపించాలనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన యూట్యూబ్ ఛానల్ని చూస్తే కనుక వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చే వరకు కూడా నా యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.